నిజామాబాద్ జిల్లా దర్పల్లె మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్పల్లె మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోనే మనకు గ్రామీణ స్థాయి నుండి గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందన్నారు. ఇక అదే విధంగా పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయి, మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించారని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది అందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో చెలిమిల నవీన్, చెలిమిల నరసయ్య, మిట్టపల్ల గంగారెడ్డి, పుప్పల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ముఖ్య నాయకులందరూ పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన. మరి ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో, ఒక మహా గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితేనే ప్రజాస్వామ్యం కలిసిమెలిసి ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణం అప్పగిస్తే దేశ సమైక్యత కోసం, దేశ ప్రజలందరి మంచి కోసం, శ్రేయస్సు కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి అందించడం జరిగింది. ఆ